Hello everyone, welcome back to my channel Mano's Kitchen. టుడే గోంగూర పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ గోంగూర ఇంత వాష్ చేసుకోవాలి, 3 times అలా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. మన కారం సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత అవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు గోంగూరను ఆరబెట్టుకోవాలి. అలా మొత్తం ఆరబెట్టిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత గోంగూర వేసుకోవాలి. ఆయిల్లోనే బాగా మగ్గేలాగా చూసుకోవాలి. అలానే మెత్తగా మగ్గేలా చేయాలి. గోంగూర బాగా మగ్గి వాటర్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. బాగా మగ్గించుకోవాలి. తర్వాత ముందు మిక్సీ పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతా మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో బాగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబెడలు వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని అవి వేగేదాకా ఉంచుకొని తర్వాత తెల్లగడ్డ వేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ పౌడర్ వేసుకోవాలి. ఇదంతా వేయాక స్టవ్ ఆఫ్ చేసి పచ్చళ్ళ వేసుకోవడమే. తర్వాత బాగా కలిసేలా కలుపుకొని పచ్చడి అంతా చల్లారాక గాజు సీసాలో సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. सूखी रोटी तेरे हाथों से खा के आया मजा बड़ा ठंडा ठंडा पानी